ఏవే ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? బట్టలు మడతేస్తున్నా. సరే కానీ ఆ పని పక్కకు పెట్టి రెడీ అవ్వు, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి? ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ కూతురు పుష్పావతి అయింది, బాబాయ్ పిన్ని కదా. ఈ టైంలో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలి. నా బంగారు తల్లికి అచ్చటైన ముచ్చటైన నా చేతుల మీదుగా జరగాలి. వాయబ్బో, దానికి మీ అన్నయ్య వదిన ఉన్నారులే, ఏదో నీ కన్న కూతుర పుష్పవతి అయినట్టు తెగ సంతోషపడుతున్నారేంటి? అలా అంటావేంటే? మా అన్న బిడ్డ నా బిడ్డ కాకుండా పోతుందా? ఎలాగో మనకు ఆడపిల్లలు లేరు, మన ఇంటి ఆడబిడ్డ మా అన్న బిడ్డే కదే. చాలే, మీ అన్న బిడ్డ నా ఇంటి ఆడబిడ్డ ఎలా అవుతుంది? మా అక్కకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళే నా ఇంటి ఆడబిడ్డలు. కానీ మీ అన్నయ్య బిడ్డ మాత్రం నా ఇంటి ఆడబిడ్డ కాదు. అలా అంటావేంటి కవిత? మీ అక్క పిల్లలు మన ఇంటి ఆడబిడ్డలే అవుతారు, కానీ నా రక్త సంబంధమైన మా అన్న బిడ్డే మన ఇంటి అసలైన ఆడబిడ్డ, అది గుర్తుపెట్టుకో. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం రాను. నాకు ఇష్టం లేదు. అక్కడికి మీ అన్నయ్య నాకు సేవ చేయడానికే కదా నన్ను తీసుకెళ్లేది. అలా తప్పుగా అనుకో కవిత, వాళ్ళు ఎప్పుడు నిన్ను అలా చూడలేదు. మా వదిన నిన్ను ఎప్పుడు సొంత చెల్లెల్లానే చూసుకుంది. చాలే మీ వదిన భజన. అక్కడికి ఏదో మీ వదిన గొప్పదైనట్టు, నేనేదో మంచిదానిగా అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా కాదు కవిత, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళకపోతే బాగోదే. అలాగా? మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా పుష్పవతి అయింది. నేను వస్తా అని మా అక్కకు మాట ఇచ్చా. మనం అటే వెళ్తున్నాం. మీరు ఎన్నిసార్లు అడిగినా ఎంత వాదించినా ఉపయోగం లేదు. వెళ్దాం, బయలుదేరండి. నీ మొండితనం నీకేనా? అవతల వాళ్ళ సంతోషం గురించి ఇంతగానో ఆలోచించవా? కొంతమంది ఆడవాళ్ళు భర్త సంతోషమే తన సంతోషం అనుకుంటారు, కానీ నీ మూర్ఖత్వం వల్ల అందరినీ బాధ పెడుతున్నావు. ఛీ!